సో హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. నేను మీ హరీష్. సో చాలా రోజులు అవుతాను కదా మనం వీడియో అయితే పెట్టక. సో నేనైతే కొన్ని చిన్న చిన్న వీడియోస్ అయితే స్కిప్ చేస్తూ ఉంటా. అంటే తీయడం ఇంట్రెస్ట్ లేక అని కాదు, ఎందుకో జస్ట్ అట్లా స్కిప్ చేస్తూ ఉంటా. కాకపోతే ఇప్పటి నుండి మనం లారీ దగ్గర చేసే ప్రతి ఒక్క పని మిస్ చేయకుండా అన్ని మనం ఏం చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం, ఏం కథ అనేది అన్నీ అయితే షూట్ చేసి అయితే పెడదామని అయితే ఫిక్స్ అయిపోయినా. సో ఈరోజు మన వీడియో కంటెంట్ ఏంటిదంటే, మనకు కర్ర అయితే లోడ్ అయింది, సుబాబుల కర్ర. మనకు వచ్చేసి 1/2 కిలో అయితే లోడ్ అయితే అయింది. సో 1/2 కిలో అయితే ఇట్లా మనకు సైడ్కి అయితే ఇట్లా వేస్తూ ఉంటారు అన్నమాట. ఇట్లా పాసుకపోతాయి లోడ్ అంతా. కాబట్టి నిన్న అక్కడ లోడింగ్ అయ్యే దగ్గరనే బండి అయితే దిగబడ్డది. బండిని మనం ట్రాక్టర్ తోటి బయటికి లాగడానికి ట్రై చేసినప్పుడు ఈ బంపర్ అయితే మనకు లోపలికి అయితే బెండ్ అయిపోయింది. సో ఈ బంపర్ను మనమే రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఎట్లా అంటే, ఆల్రెడీ లైట్ అయితే లైట్ ఇప్పినాక నాకు అనిపించింది దీన్ని మనం వీడియో తీసి పెట్టకూడదు అని చెప్పేసి. సో లైట్ అయితే ఇప్పేసిన, లోపల అయితే పెట్టిన. సో ఈ లోపల ఇది ఉంది కదా బ్లాక్ క్యాప్, సో దీన్ని కూడా ఇప్పేసి మనం తాడు తీసుకొని అయితే దీన్ని కట్టుకుంటాం. తాడు దీన్ని కట్టుకొని ఒక చెట్టుకు కట్టుకొని బండి లైట్గా రివర్స్ గేర్ వేసుకొని లైట్గా వెనకకి వచ్చినాం అనుకోండి, అప్పుడు మనకి ఈ బెండ్ అనేది అయితే చిన్నగా వస్తుంది. సో ఇప్పుడైతే ఈ లోపల ఈ బ్లాక్ రిగుడ్ని అయితే ఇప్పేద్దాం. ఇన్ని రోజులు ఇట్లా చిన్న వీడియోస్ అయితే అంటే నార్మల్గా చేయను. ఏనా ఏం కావాలి? ఇది ఇప్పుదా, తిప్పు దీన్ని, తిప్పు నన్ను. వచ్చిందా? సో ఇప్పుడు మనం ఈ బ్లాక్ది అయితే ఉంది కదా లోపల డూము, సో దీన్ని అయితే ఇప్పేసుకొని మనం ఈ కింది పక్కన అయితే తాడు అయితే కట్టుకుంటాం అనమాట. ఈ కింది పక్కన తాడు కట్టుకొని చెట్టుకు, అంటే ఒక పెద్ద చెట్టుకు మనం దానికి చెట్టుకు దీన్ని కట్టేసి లైట్గా రివర్స్ రావాలి బండి. రివర్స్ వస్తే మనకు ఈ బెండ్ అయితే వచ్చేస్తుంది. ఆగే. ఇటు సైడ్ వచ్చేసి లోడ్ బాగా వంగిపోయింది చూడండి. ఈ అద్దంకి సైడ్ అయితే ఇట్లా పాసుకపోయేటట్టు వేస్తారు లోళ్ళు. మనకు వచ్చేటప్పుడు చెట్లు, అంటే సింగిల్ రోడ్స్ అయితే ఉంటాయి అక్కడ మనకి ఇట్లా చెట్లు తాకడం అది జరుగుతూ ఉంటుంది. సో ఈ కర్రలు అయితే వెనకకు వచ్చినాయి, తాడు కూడా లూజ్ అయింది. సో తాడు అయితే లూజ్ అయింది. సో ఇప్పుడు మనం వచ్చేసి ఈ తాడు టైట్ చేసుకున్నాక మనం బండి తీసుకొని కొంచెం ఊరవతలకి అయితే వెళ్ళిపోదాం. ఊరవతల కొంచెం పెద్ద చెట్లు అయితే ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోయి మనం దాన్ని అయితే బెండ్ అయితే తీసుకుందాం. సో ఈ రోజు అయితే ఈ వీడియో అయితే వస్తూ ఉంటాయి. అండ్ అట్లాగే ఫస్ట్ మా ఊళ్ళో బంక్ అయితే పడింది, చాలా రోజులు అయితే అది ఓపెన్ అయ్యి. ఫస్ట్ టైం మా ఊరు బంక్లో డీజిల్ కొట్టిద్దామని అయితే అనుకుంటున్నాం. సో దీని వర్క్ మనం ఎట్లా చేస్తాం, ఏం కథ అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా అయితే వస్తుంది. సో మీలో ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. వీడియో అయితే ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా మనకు నిన్న అక్కడ ట్రాక్టర్ పెట్టి లాగేటప్పుడే ఇది స్క్రూ కూడా ఇరిగిపోయింది, దీన్ని నెంబర్ ప్లేట్ది. సో దీన్ని కూడా సెట్ చేయాలి. ప్రస్తుతానికి దీన్ని అయితే ఒకసారి మన పెద్ద రాడ్ ఉంటుంది కదా, పెద్ద రాడ్ తోటి ఇట్లానే అయితే ఒకసారి అయితే ట్రై చేద్దాం. మన వల్ల అవుతుందా కాదా, చెట్టు దగ్గరికి పోయే బదులు సరే పెద్ద రాడ్ తీసి దాన్ని అయితే అన్నీ చూద్దాం. రాడ్డేనా పెట్టిండు, కనీసం చిన్న రాడ్డు కూడా దొరుకుతలేదుగా. మా బాబు పోతే అంతా దాని లోపలికి ఏం చదరాడు, ఎక్కడ ఉన్నది అక్కడనే ఉంచుతాడు. రాడ్డు లేదు కదా, ఇంక చెట్టుకు గుంజే ఉపాయమే చేయాలి. ఇక ప్రజెంట్ ఉన్న ఈ వర్షాలకైతే లోడింగ్ పొజిషన్ అయితే మస్తు టైట్గా ఉంది, ఎక్కడ కూడా లోడింగ్ అయితే దొరకట్లేదు. సో మన బండి కూడా ఆల్మోస్ట్ ఒక 4 రోజులు అన్లోడ్ అయినాక 4-5 రోజులు అయితే వెయిట్ చేసినాం లోడింగ్ కోసం. ఇక ఉత్తుగుండి మాత్రం ఏం చేస్తాం అని చెప్పేసి బ్యాటరీలు అయితే కొత్త చేయించినాం. అండ్ ఇక్కడ సెల్ కూడా కొంచెం పలిగుండే, ఈ సెల్ కూడా ఇది పలిగుండే. సో దీన్ని కూడా వెల్డింగ్ చేయించేసి పేస్ట్ పెట్టించేసి లైట్గా ఒక బ్రష్ తోటి బ్లూ కలర్ అయితే పెట్టించినాం. కూలెంట్ ఫుల్గానే ఉంది. అండ్ లోడింగ్ ముచ్చట చెప్పలే కదా. సో 4 రోజులు వెయిట్ చేసినాక ఈ అన్ని వర్కులు మన బండికి చిన్న పనులన్నీ కంప్లీట్ అయిపోయాక
ఇంతకుముందు మేము ఎక్కువ శాతం రేణంగివరం దగ్గర నుండి అయితే లోడింగ్ అయితే మాట్లాడుకునే వాళ్ళం. అక్కడ ఒక ఆఫీస్ అయితే ఉంది, వాళ్ళ నెంబర్ అయితే నేను మెన్షన్ అయితే చేస్తాను. వర్షాలు లేకపోతేనే మనకు కర్ర లోడ్ అయితే అవుతుంది, ఎందుకంటే బండ్లు దిగబడతాయి. కళ్ళంలోకి పోయి మనం అయితే లోడింగ్ చేసుకోవాలి కదా, బండ్లు అయితే దిగబడతాయి. ఆల్రెడీ మన బండి దిగబడితేనే ఇప్పుడు అంత ఇబ్బంది అయితే ఉందన్నమాట. సో ఆ కళ్ళంలో దిగబడతాయి కాబట్టి వర్షాకాలం ఎక్కువ శాతం పుల్ల లోడ్ బెటరు. ఏమెత్తానో నాన్న, ఎందుకు అందులో ఎందుకు ఎత్తాను? అందులోకి వెళ్ళి మనం తీయాలిగా చెత్త బయటికి. అరే పర్లేదే, లోడింగ్ అయితే లేదన్నమాట. మన నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి, అంటే మీరు అటు దగ్గర నుండి ఏమైనా లోడింగ్స్ కావాలనుకుంటే వాళ్ళకైతే ఫోన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన బండి ఒకసారి ఫుల్గా రివ్యూ అయితే చూసుకోవాలి, మళ్ళీ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఏం కథ. టైర్లు అయితే అన్ని కొత్త టైర్లే. ఇప్పటి వరకు అయితే మనకి ఎలాంటి పంచర్స్ అయితే కాదు. ఏం చేస్తానో రివ్యూ చెక్ చేస్తాను, చెయ్యి మంచిగా చేయి బిడ్డ. టైర్లు అయితే మన అన్ని కొత్త టైర్లే, ఇప్పటి వరకు అయితే ఏ ఇబ్బంది అయితే లేదు. ఇది ప్లే ఉండే జాయింట్ చేపించిండి, ఇది కూడా నాన్న ఏనా సరే. మొత్తం బండి అయితే అంత ఓకే. రీసెంట్గానే మనకు 1.5 month బ్యాక్ మనం బండి సర్వీసింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బాబు అయితే ఇంటి దగ్గర ఉన్నాడు, వచ్చినాక తాడు అయితే లాక్కుంటాం, తాడు లాక్కొని ఒకటి బెండ్ అయితే చేసేద్దాం. నానా కింది పోకిట్రా. సో మనం వీడియో రికార్డ్ చేసే డేట్ వచ్చేసి July 31st అనమాట. ఈరోజు నైట్ 9:10కి అయితే మా ఊరు నుండి అయితే బయలుదేరుతాం. సో 9కి బయలుదేరి రేపు మార్నింగ్ వరకు అయితే కాగజ్నగర్కి అయితే వస్తాం. సో మన లోడ్ వచ్చేసి సిర్పూర్ కాగజ్నగర్ పేపర్ మిల్ ఉంది కదా, సో అక్కడికైతే లోడింగ్ అయితే వెళ్తుంది. మరి అక్కడ అన్లోడింగ్ తొందర అవుతుందా లేదా, మరి పొజిషన్ ఎట్లుంది అనేది అయితే మనకు తెలియదు. అక్కడికి పోయి అయితే చూడాలి. సో మనకు సిర్పూర్ కాగజ్నగర్ నుండి అయితే చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఒకవేళ నాకు తెలిసి మ్యాక్సిమం ఈ వీడియో ఈరోజే ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తా. అంటే రేపు అంటే 1st తారీఖు రేపు అయితే సిర్పూర్ కాగజ్నగర్లోకి అయితే వచ్చేస్తాం అనమాట. ఈ రోజు నుండి కొంచెం వీడియో లేట్ చేయకుండా ఎన్ని రోజులు మనం బండ్లే వీడియో ఇస్తామో రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి అయితే మ్యాక్సిమం నా సాయశక్తులను అయితే ప్రయత్నిస్తా. ఎందుకంటే మనకు టైం ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే టైం దొరకాలి. ఆ టైం దొరకంది అయితే మనం చేయలేం కదా. సో మ్యాక్సిమం రెగ్యులర్గా మనకు అప్ టు డేట్ మనం వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. సో రేపు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే కలవడానికి కోసం ఈగర్లీ వెయిటింగ్ అనమాట. సో దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చేయండి. మొత్తానికి అయితే తాడు మొత్తం అయితే ఇప్పేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే కట్టేసుకున్నాం అనమాట. ఎందుకంటే వెనక సైడ్ లూజ్ అయింది, దాన్ని ఒక్కదాన్నే చేద్దామంటే కొంచెం కుదిరేటట్లేదు. అండ్ ఈ కర్రలు మనకు బల్లీలు సైడ్కి నిలువుగా నిలబెట్టారు కదా, సో అవి కూడా మనకు కొంచెం వంకర అయితే అయినాయి చెట్లకు దాక్కొని. సో మొత్తం తాడంతా ఇప్పేసి బల్లీలు ఉన్నాయి కదా, వాటిని అయితే నా చేతిలో ఉన్న కర్రతోటి అయితే మొత్తం కొట్టేసిన. ఒక సైడ్ మంచి కరెక్ట్ లైన్కి అయితే తీసుకొచ్చి మొత్తానికి దాన్ని అయితే ఒక తీరుగానైతే సెట్ చేసినాం. సో మళ్ళీ తాడైతే మొత్తం ఇద్దరమే అయితే కట్టేసుకున్నాం. ఆల్రెడీ మనం వస్తుంటే జర్నీలోనే అక్కడ మొత్తం మనకు ఎక్కి దునికిస్తూ ఉంటే కర్ర అనేది లోపలికి అయితే తొక్కుతూ ఉంటుంది అనమాట. ఈ తొక్కడం వల్ల మనకు ఎక్కువ ఎఫర్ట్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు తాడు ఇప్పుడు కట్టుకునేటప్పుడు. సో అందుకనే ఇద్దరమే కలిసేసి తాడైతే మొత్తం అయితే కట్టేసుకున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ డోర్ అయితే కొంచెం బెండ్ అయితే ఉంది, ఆ బ్యాక్ సైడ్ డోర్ను కొంచెం బెండ్ అయితే తీసుకోవాలి. సో మా దగ్గరనే మా పెదనాన్న అయితే ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి గన్ అయితే తీసుకొచ్చిన, అంటే పెద్ద సుత్తి ఉంటాయి కదా మన ఏది KGF సినిమాలో హీరో పట్టుకొని అందరిని కొట్టి చంపడ, సో దాన్ని గన్ అయితే అంటారు. సో అదైతే తీసుకొచ్చేసి మొత్తం దాంతో ఆ డోర్ బెండ్ అయితే తీసుకుంటున్నాం ఇప్పుడు. ఇప్పుడు మనకు ఈ సైడ్ బంపర్ అయితే బెండ్ అయింది కదా, సో దానికి సంబంధించింది అయితే మనకు ఈ పీస్ ఇప్పుడు నేను ఇప్పేది ఉంది కదా ఎద్దు బొమ్మ, ఆ పీస్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట బయటికి. సో దాన్ని అయితే మొత్తం ఇప్పేసి దానికి కూడా కొంచెం బెండ్ ఉంది, దాన్ని మనం నార్మల్గా చిన్న సుత్తతోటి కొట్టుకొని అయితే దాన్ని అంటే సాఫ్ట్గా అయితే చేసుకోవచ్చు.
అండ్ ఇది అయిపోయాక మనం లారీ తీసుకొని డైరెక్ట్ మాకు పక్కనే సిమెంట్ రోడ్డు మీద ఊర్లో లోపలికి వెళ్ళే దగ్గర ఒక యాప్ చెట్టు అయితే ఉంది. సో అక్కడికి తీసుకెళ్ళి బండి అక్కడ దాన్ని బెండ్ అయితే మంచిగా సాఫ్ట్గా అంటే స్ట్రైట్గా అయితే చేస్తాం బంపర్ని. సో అది ఎలా చేస్తామో చూపిస్తాను ఇప్పుడు. సో ఈ విధంగా దీన్ని అయితే తీసి అయితే పక్కన పెట్టుకున్నాం. సో ఫస్ట్ అయితే నార్మల్గా ఒక గడ్డపర తీసుకొని నార్మల్ ట్రై చేసి చూద్దాం, ఒకవేళ అవుతుందా కాదా అనేది అయితే చూసాము. కాకపోతే మనకు 100%లో ఆల్మోస్ట్ 80% అయితే స్ట్రైట్గా అయితే అయిపోయింది. ఇంకొంచెం అయితే రావాలి, అదైతే గడ్డపరతోటి అయితే రావట్లేదు. సో ఇక మనం ఫస్ట్ అనుకున్న ప్లానే ఆ చెట్టుకే పెట్టేసి మనం తాడుతోటి లాగుదామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యి బండి అయితే తీసుకొని మా ఊరు లోపలికి వెళ్ళే రోడ్డుకి అయితే వచ్చేస్తున్నాము. అటు లోపలికి వచ్చేసాక మనం తాడు ఉంటుంది కదా, మనకు ఆల్రెడీ దీన్ని కట్టాక కూడా చాలా తాడు అయితే ఉన్నది. మనదైతే చాలా పెద్ద తాడు, ఎందుకంటే మనం పార్సల్ లోడ్ వేసినప్పుడు కూడా దానికి సరిపోయేంత తాడు ఆ లెవెల్లో అయితే అంత పెద్ద తాడు అయితే కొనుక్కొని అయితే పెట్టుకున్నాం అనమాట. సో ఈ విధంగా బండి అయితే తీసుకొని వెళ్ళి మనం ఎక్కడ యాప్ చెట్టు దగ్గరనైతే పెట్టుకుంటున్నాం. యాప్ చెట్టు దగ్గర పెట్టాక మనకు ప్రాసెస్ ఏంది, తాడు ఎట్లా కడతాం ఏంటి అనేది అయితే చూపిస్తాను. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను లైట్ ఎందుకు తీసానని చెప్పేసి. సో ఈ విధంగా మనం ఆ లైట్ హోల్ ఉంటుంది కదా, అందులో నుండి తాడు ఒక 4 వరుసలు అయితే తీసుకోవాలి, ఎందుకంటే 2 వరుసలు అయితే తాడు తెగిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. 4 వరుసలు తీసుకొని ఒక చుట్టుకొని అంటే జస్ట్ మెలక టైప్ వేసుకొని ఈ విధంగా చెట్టుకి అయితే కట్టేస్తున్నాం. ఈ విధంగా చెట్టుకి కట్టేస్తే మనం చెట్టు అనేది కొంచెం పెద్ద చెట్టు కదా, సో మనకైతే ఆగుతుంది అన్నమాట మంచిగా. సో ఇప్పుడు మనం చిన్నగా లారీని అయితే స్టార్ట్ చేసుకొని అయితే చిన్నగా వెనక్కి అయితే వెళ్దాం. చిన్నగా వెనక్కి వెళ్తే తాడు టైట్ అయ్యి మన బంపర్ని అయితే ఇటు బయటికి లాగడం అయితే జరుగుతుంది. సౌండ్ అయితే విన్నారు కదా, మనది కూడా కొంచెం తాడైతే తెగిపోయింది. అంటే మనం 4 వరుసలు వేద్దాం అనుకున్నాం, నార్మల్గా 2 వరుసలు వేసి ఏం కాదులే వస్తుందిలే అన్నట్టు జస్ట్ మనమే ఎక్స్పెరిమెంట్ అయితే చేసినాం ఆ 2 వరుసలకు అవుతుందా లేదా అని చెప్పేసి. సో మొత్తానికైతే మన బంపర్ అయితే స్ట్రైట్గా అయితే అయిపోయింది, కాకపోతే తాడు మాత్రం ఒక దగ్గరనైతే తెగిపోయింది. సో తెగిపోయింది, మళ్ళీ మనం మూడేసుకోవచ్చు దానికి. సో ఇక్కడ మనకు చిన్నగా మనకు ఏముంది, కొంచెం బెండ్ ఉంది కదా, సో దాన్ని అయితే మనం చిన్న సుత్తితో అయితే కొట్టేసుకొని దాన్ని స్ట్రైట్గా అయితే చేసుకోవచ్చు. సో దీన్ని ఇక్కడనే అట్నే గట్టిగా ఒత్తి పట్టుకొని మనం దాన్ని స్ట్రైట్గా చేసేసుకొని నిమ్మలంగా కొంచెం వెనక ఇంతకుముందు ఒకటి వేరే వెల్డింగ్ పెట్టించేది అయితే ఉంది. సో ఆ వెల్డింగ్ అయితే పెట్టించుకోవాలి, అది కూడా మా ఊర్లో అవైలబుల్గా ఉంది. వెల్డింగ్ కూడా కొత్తగా పెట్టారన్నమాట షాపు. సో అక్కడికి అయితే వెహికల్ని అయితే ఇట్నే రివర్స్లో వెహికల్ని తీసుకొని వెళ్ళిపోయి అక్కడ వెల్డింగ్ ఒకటి చేయించేసుకుంటే ఇక మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక గ్రీజ్ కొట్టేసుకొని మనం డైరెక్ట్గా బండి పార్కింగ్లోకి మళ్ళీ పెట్టేసుకొని చిన్నగా రాత్రి 8 అయితే బయలుదేరాలి ఇక కాగజ్నగర్కి. సో నాకు తెలిసి ఈరోజు ఈ పని అయ్యేసరికి సాయంత్రం అయిపోయింది. ఇది ఎడిట్ చేసి మళ్ళీ ఇంటికి పోయి సామాన్లకి ఇట్లా చదువుకొని బయలుదేరాలి. మ్యాక్సిమం ఈరోజు అయితే ఎడిట్ చేస్తాను, మరి రిలీజ్ అయితే రేపు మార్నింగ్ 8 అంటే 1st తారీఖు 8 వరకు అయితే రిలీజ్ అయితే చేస్తాను. సో నేను రిలీజ్ చేసిన టైం ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఈరోజు పుసుకున్న 1వ తారీఖు అయితే ఆ 1వ తారీఖు అయితే నేను సిరిపూర్ కాగజ్నగర్లోనే ఉన్నట్టు. సో ఇప్పటి నుండి అయితే మనం వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టడానికి అయితే నేను 100% అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే మనం వెల్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం, ఇలానే రివర్స్లో వెల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోయి వెల్డింగ్ అయితే చేయించేసి బండి పార్కింగ్లో అయితే పెట్టేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందనే నేనైతే అర్థమైతే చేసుకుంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఇప్పటి వరకు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియో అయితే షేర్ చేయండి, ఎందుకంటే ఎవరైనా మా ట్రక్ ఫీల్డ్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటివి కొన్ని చూసి తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, జై హింద్.